ఈ గుడ్డు పంచాంగం చెప్తున్న గుడివాడ అమర్నాథ్ లాస్ట్ 5 ఏళ్ళు నువ్వు ఎన్ని కోడిగుడ్లు పెట్టావు? ఎక్కడున్నాయి ఆ గుడ్లు నువ్వు పెట్టినవి? వ్యాపార రీత్యా మనకి తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని అమర్నాథ్ నువ్వు? ఈ మాటలు అడిగితే దానికి సమాధానాలు ఉండవు. గుడివాడ అమర్నాథ్ గురించి మాట్లాడాలి స్పెసిఫిక్గా అంటే మనకి మనం దిగజార్చుకుని మాట్లాడుకోవడమే, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. ఇది స్పష్టంగా క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంటుంది. ఎవరైతే వీళ్ళు చెప్తున్నారో మాకు 39% ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్పి విచ్చలవిడితనంగా విరవీగారో 11 స్థానాల్లో కూర్చున్నారో వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే 61% మంది, ఉట్టి ఆంధ్రప్రదేశ్లో 61% మంది, ఇది కాకుండా ప్రపంచంలో చాలా కోట్ల మంది చంద్రబాబు నాయుడు గారు నమ్ముతారు. ఆయనకున్న కెపాసిటీ ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. చూపించండి ఈరోజు ఇండియాలో ఆయనకు ఎదురుగుండా ధైర్యంగా నుంచోగల రాజకీయవేత్త ఎవరున్నారో. ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు గారి హిస్టరీలో ఒక రిమార్క్ కూడా లేదు. రిమార్క్ అనేది చాలా అవమానంగా ఫీల్ అయ్యే చంద్రబాబు నాయుడు గారి కెరియర్లో 53 రోజులు జైల్లో పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నువ్వనే వాడివి గనక ఒక 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండుండకపోయి ఉంటే, నీ ప్రభుత్వానికి గనక ఆంధ్రులు ఓటు వేయకపోయి ఉంటే, ఈ పార్టీకి ఆలోచించుకునేది ఏంటంటే స్టార్టప్ ఏరియాలో ఏదైతే మనకి కోర్ క్యాపిటల్ అమరావతిలో 1600 ఎకరాల్లో మొదలయ్యే ఒక స్టార్టప్ ఏరియా ఏదైతే ఉందో, ఈ పార్టీకి ఇట్ వుడ్ హ్యావ్ సీన్ ద హైట్స్ ఆఫ్ ఇట్స్ ఎఫర్ట్. మల్టీనేషనల్ కంపెనీస్ ఈ పార్టీకి ఆ ఏరియాలో పెట్టుబడులు పెడతామని బారులు తీరు నుంచి ఉండే మన కర్మ నిజంగా చెప్పాలంటే.